హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. బట్ నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ అన్ని ఆన్ టైం మీ ముందుకు వచ్చేస్తాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా ఈ రోజు మన టాపిక్లోకి వచ్చేస్తే మన కేఎల్ యూనివర్సిటీలో ఎటువంటి రిసోర్సెస్ ఉంటాయి, ఎటువంటి క్లబ్స్ ఉంటాయి, అవి స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతాయి ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనం రిసోర్సెస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా మన కేఎల్ యూనివర్సిటీలో అన్ని కాలేజెస్లో ఉన్నట్టే జిమ్, లైబ్రరీ అండ్ ఇండోర్ స్టేడియంస్ ఉంటాయి. బట్ వాటిలో స్పెషల్ ఏంటంటే మనకు ఓన్లీ ఇండోర్ స్టేడియంలోనే చెస్, క్యారమ్స్, షటిల్ ఇలాంటి ఇండోర్ గేమ్స్తో పాటు కొన్నిసార్లు ఈ స్పోర్ట్స్ అంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ ఈ టైప్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. వీటితో పాటు మనకి ఇండోర్ స్టేడియంలోనే లెఫ్ట్ సైడ్కి కంప్లీట్గా జిమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా స్పోర్ట్స్, క్లబ్స్ అండ్ జిమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఇండోర్ స్టేడియంని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం లైబ్రరీ గురించి మాట్లాడుకుంటే ఇదైతే చాలా యూజ్ఫుల్. అంటే పర్సనల్గా నాకైతే ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుకునేంత అవసరం అయితే రాలేదు. బట్ లైబ్రరీ చూడడానికి బాగుంటుంది అండ్ దీనిలో మనకు ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే ఈ లైబ్రరీ. ఇంకా ఈ లైబ్రరీ గురించి అండ్ దీని ఫీచర్స్ గురించి మా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తా. ఆ వీడియోలో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో స్టడీస్ మీద, బుక్స్ మీద అండ్ రీసెర్చెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ లైబ్రరీ ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్కి స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ స్పోర్ట్కి ఆ స్పోర్ట్ ఒక సపరేట్ గ్రౌండ్ ఉంటుంది. లైక్ క్రికెట్కి క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్ అండ్ ఇఫ్ గర్ల్స్ అయితే గర్ల్స్కి సపరేట్గా ఒక ప్లే గ్రౌండ్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్ కూడా కాలేజ్లో అవైలబుల్గా ఉంటుంది. సో సెంట్రల్ లైబ్రరీ, ఇండోర్ స్టేడియం అండ్ ప్లే గ్రౌండ్స్ ఇవే మనకు కనిపించే అండ్ యూజ్ అయ్యే 3 రిసోర్సెస్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం క్లబ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇండోర్ స్టేడియంలోనే అన్ని టైప్ ఆఫ్ క్లబ్స్ అయితే ఉంటాయి. లైక్ డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నర్తనా క్లబ్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాక్టింగ్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఇలా చాలా టైప్ ఆఫ్ క్లబ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ మీలో ఎవరికైనా పర్టికులర్ క్లబ్ ఆర్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మన ఇండోర్ స్టేడియంలోనే కంప్లీట్గా అన్ని క్లబ్స్కి ఆర్ స్పోర్ట్స్కి సపరేట్ క్యాబిన్ అండ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళని మీట్ అయ్యి మన డీటెయిల్స్ ఇచ్చి ఆ క్లబ్స్ ఆర్ స్పోర్ట్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మనలో చాలా మందికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నా, ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నా, లేదంటే స్టార్ట్అప్ ఆర్ ఐడియా డెవలప్మెంట్ ఇలాంటి ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటాయి. ఈ టైప్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మన కేఎల్ యూనివర్సిటీలో శాక్ హాల్ అని ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అండ్ దీని లొకేషన్ వచ్చేసి మన R&D బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీ ఇంట్రెస్ట్ ఏంటో, మీ ఐడియాస్ ఏంటో షేర్ చేసుకుంటే మీ టైప్ ఆఫ్ ఐడియా ఉన్న వాళ్ళని కానీ, లేదంటే మీ ఐడియాని సపోర్ట్ చేసే వాళ్ళని కానీ మిమ్మల్ని ఒక గ్రూప్ లా చేసి మీకు ఒక మంచి సపోర్ట్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్ ఫిల్మ్స్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, క్యాస్ట్ కానీ మీ దగ్గర అసలు ఏం లేవు. అలాంటి టైంలో మీ స్క్రిప్ట్ ఆర్ స్టోరీని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక టీమ్ని ఫామ్ చేయడం కానీ, లేదంటే వీళ్ళ ఎక్విప్మెంట్ మీకు ఇచ్చి కానీ సపోర్ట్ చేస్తారు. ఇవే కాకుండా బిజినెస్ ఆర్ స్టార్ట్అప్ ఐడియా డెవలప్మెంట్ కోసం ఇలా ఈ శాక్ రూమ్ లోనే కాకుండా మన యూనివర్సిటీలో చాలా ఈవెంట్స్ లో వేరు నేమ్స్ తో ఇలాంటి ఐడియాస్ ని సపోర్ట్ చేయడమే కాకుండా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, ప్రాపర్ ఫండింగ్ ఇచ్చి వాటిని సక్సెస్ అయ్యేలా చేస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ మనకి యూనివర్సిటీలో ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఫెస్ట్లు, ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి కదా బ్రో. మనకి వాటిలో ఇవి ఎలా తెలుస్తాయి అంటే మీ బ్రాంచ్ ఉంటుంది కదా, అంటే CSE, EEE ఆర్ BBA, BSc ఇలా ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కానీ, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కానీ ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. ఆ నోటీస్ బోర్డు లో ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ వీటిని కండక్ట్ చేస్తుంది అండ్ ఏ టైం కండక్ట్ చేస్తుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ డౌన్ లో వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈవెంట్ లో రిజిస్టర్ అవి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మరి కంప్లీట్ గా క్లబ్స్ అండ్ రిసోర్సెస్ గురించి అయితే. ఇవి కాకుండా చాలా మందికి NSS ఆర్ NCC అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీలో ఎవరన్నా NSS ఆర్ NCC జాయిన్ అవ్వాలనుకుంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు డిలే చేశారంటే అక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా చాలా కష్టం అవుతుంది. బట్ ఈ NSS ఆర్ NCC లో చాలా స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. దీంతో పాటు దీని నుంచి వచ్చే సర్టిఫికేట్ కూడా ఫర్దర్ గా చాలా యూజ్ అవుతుందంట మరి. సో ఇంక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ క్లబ్స్ అండ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన కాలేజ్ సైడ్ నుంచి అటెండెన్స్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం మన స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇలా డిఫరెంట్ క్లబ్స్ అండ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి మైండ్ సెట్ కూడా చాలా మటుకు చేంజ్ అవుతుంది. సో ఇంకెప్పుడు అలా కాలేజ్, బుక్స్, హాస్టలే కాకుండా ఇలా ఏదో ఈవెంట్ లో లేదంటే ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి మరి. సర్లే కానీ ఈ వీడియోని కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు కాకుండా వేరే కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీ కాలేజెస్ లో మీకు ఇష్టమైన క్లబ్స్ ఏంటో, మీకు ఇష్టమైన యాక్టివిటీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసి మీ కాలేజ్ నేమ్ ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ. పేరు తెలుసుగా. King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under.
ఇది ఆరంభం మాత్రమే.